హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజుదండి. ఇంక మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వంటంతా చేసే వరకైతే వీడియో అయితే షూట్ చేశానండి. ఈ వీడియోలో చేపల కూర చేశాననమాట. మా నెల్లూరు స్టైల్‌లో చేపల కూర చేశానండి. సింపుల్‌గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా అలాగైతే ఒక్కసారి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చిందంటే లైక్ ఇచ్చిపోవడం మాత్రం మర్చిపోగాకండి. అందరూ చూసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఈ వీడియో ఇంకొకరికి మీరు షేర్ చేసినట్టే అవుతుందనమాట. అందుకే అడుగుతున్నానండి. ఉదయాన్నే అయితే ఇంక దేవుడి దగ్గర పూజ అనేది చేసేసుకొని ఇంక చపాతీ, ఆలు కర్రీ అయితే చేశానండి. టిఫిన్ అయితే మటుకు. ఇంక ఉదయాన్నే పూజ అయింది కదా! ఇంక కార్తీక మాసం కూడా అయిపోయింది కదా అన్నట్టు ఇంక నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇంక చేపల ఆవిడ వచ్చిందనమాట. ఇంకా ఆ చేపలను చూడంగానే ఇంక మా వాడే గుర్తొచ్చాడు. ఇంక మా వాడు అడుగుతూ ఉన్నాడనమాట. "కార్తీక మాసం అయిపోతే నాకు చేపల కూర చేసియి మమ్మీ" అని అయితే అడిగాడండి. పిల్లలు ఏదన్నా అడిగితే ఇంక అది మైండ్‌లో ఉండిపోయిద్ది కదా! నాకు గూడా అంతేననమాట. ఇంక సరేను పూజ గూడా అయింది. ఇంకేముందిలే అని చెప్పి ఇంక చేపలైతే తీసేసుకున్నానండి. చక్కగా అసలు ఎంత బావున్నాయంటే అంత బావున్నాయనమాట. నెల్లూరు సైడ్ అయితే వాటినైతే ఎర్రగెండెలంటారు. ఇక్కడేమో రాగండి అని అంటున్నారండి. పేరేదైతే ఏముందిలే ఇంక మన సైడ్ దొరికే చేపలే దొరికినాయి గదా! అని జెప్పి ఇంక చేపలైతే తీసేసుకున్నాననమాట. ఇంకా అవైతే నీట్‌గా కట్ జేసిస్తది. ఇంక నేను ఉదయాన్నే ఇంకా టిఫిన్ అయితే మా వారికి పెట్టేసి ఇంక 2 చపాతీలైతే తినేసాననమాట. ఇంక చపాతీలైతే మాడిపోయినాయండి. ఇంక మాడిపోయినా గూడా ఇంక పిండి మళ్ళీ కలుపుకొని చేసుకునే ఓపికైతే నాకు లేదు. ఇంక మిగిలిన దాంతోనే ఇంక సర్దుకుపోతాననమాట. అది తిందామంటే అది గూడా జారిపోతుందని ఇంక నవ్వొస్తుందనమాట అక్కడైతే మటుకు. ఇంక కరెక్ట్‌గా టిఫిన్ తిన్న టయానికి ఇంకొచ్చేసిందనమాట చేపలావిడ. టిఫిన్ గూడా తినేసాను అప్పటికైతే మటుకు. ఇంక చక్కగా ఇంక పాలు, ఇంగ టిఫిను అన్ని పనులయిపోయాయి గదా! ఇంట్లో పని గూడా ఆల్మోస్ట్ ఇంక పూజ అయిందంటే మొత్తం పనంతా అయిపోయినట్టేనండి నాకైతే మటుకు. ఇంక వంటనేది ఇంక నిమిషాల్లో పననమాట. ఇంక అందుకని ఇంక చేపలు తీసేసుకొని ఇంక చక్కగా ఇంక వండేద్దామన్నట్టు ఇంక ఉప్పు ఏసేసి చక్కగా క్లీన్ చేశానండి. ముక్కలు గూడా ఇంక ఫ్రైకి కొన్ని ముక్కలు కట్ చేపిచ్చాను. ఇంక కర్రీకి ఒక చేపైతే కట్ చేపిచ్చానండి. చేప ముక్క చూడండి ఎలా ఉందో. ఎర్రగా ఉందంటే మన చేపలు ఇంక ఫ్రెష్‌గా ఉన్నట్టే అర్థం అండి. ఇంకిలా ఉన్నాయన్నమాట. 2 సెపరేట్ చేసేసి ఇంక అన్నీ కలిపి పెట్టేస్తున్నాననమాట ఫస్టు. ఎప్పుడైనా కూడానండి చేపలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ గూడా మనం పట్టిచ్చి కొంచెం పచ్చి ఆయిలేసి పక్కన పెట్టుకున్నామంటే ముక్కలకైతే చక్కగా పట్టిద్దండి. కూర అనేది గూడా ఒదిగిద్దనమాట మనకి. అప్పుడు కూర నీళ్ళు నీళ్ళుగా తేలిపోకుండా చక్కగా ఒదిగిద్ది. నేనైతే 2 ఒకేసారి కలిపి పెట్టేస్తానండి. ఫ్రైకి, కర్రీకి గూడాను. ఈ బాక్సులు డబ్బాలు మూతలు తీసేసి మళ్ళీ నీసు చేయి ఎందుకని చెప్పి చేతులైతే నీట్‌గా క్లీన్ చేసుకొని దీనిలోకి, దానిలోకి ఉప్పు, కారం అన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఫ్రైలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలిపి పెడతానండి. కూరలో అయితే వేయననమాట. తిరగమాతలోనే వేసేస్తాను. దానికోసమే ఇక్కడైతే రెండిట్లో సెపరేట్‌గా కలిపి పెట్టేస్తున్నాననమాట. కర్రీ అనేది చింతపండు మనం కొంచెం గుజ్జనేది చిక్కగా పోసుకున్నామంటే లూజ్ అయిపోకుండా ఉంటది. ఇంకా ఫ్రై మసాలా గూడా కొంచెం వేసేసి ఈ ఫ్రైకి తీసి పెట్టినాను గదా ముక్కలు, ఆ ముక్కల్లో అయితే కలిపేస్తున్నాననమాట. చింతపండు గూడా ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి నేను. ఇంక చేపలొచ్చినప్పుడే వాటిని ఉప్పేసి రుద్దుకునేటప్పుడే ఇంక నేను చింతపండు నానబెట్టుకున్నాననమాట. ఇంక ఇవన్నీ చేసుకునే లోపల చక్కగా ఇంకా నానిపోయిద్ది కదా అన్నట్టు. కారప్పొడైతే భలే ఘాటుందండి ఆ కారం అయితేను. ఇంకా బాక్స్ మూత ఓపెన్ చేసినప్పటి నుంచి ఇంక తుమ్ములు స్టార్ట్ అయిపోతాయన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడతానండి. ఎక్కువ వాడమనమాట. ఎప్పుడో రేరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడము. ఇంకా గ్యాస్ట్రిక్ అలాగ ఉంటదని చెప్పి కడుపులో మంటొచ్చేస్తదండి. అందుకని వేయననమాట. ఇంక నేనైతే మటుకు ఈ ఫ్రై ముక్కల్లో వేసేసాను. అవైతే వేసి కలిపి పెడితే కొంచెం ఫ్రై చేసేటప్పుడు బావుంటదని చెప్పి ఈ కూరలోకైతే అప్పటికప్పుడు వేసేసి ఆనియన్స్ అవి వేస్తాం కదా! అప్పుడు ఫ్రై చేసుకొని ఈ చేప ముక్కలైతే వేస్తానండి. ఇంక నేనైతే ఇలాగే నేర్చుకున్నాను చేపల కూర. ఎప్పుడు చేసినా కూడా ముక్కలనేటివి ఇరిగిపోకుండా చక్కగా వస్తదండి చేపల కూర అనేది. అసలు పులుసు కూడా గుజ్జు గుజ్జుగా వస్తది. కొంతమంది చేస్తే నీళ్ళు నీళ్ళుగా ఉంటది కదా! స్టార్టింగ్‌లో నాకు గూడా అలాగే ఉండేదండి. నీళ్ళు నీళ్ళుగా అనిపిచ్చేది కూర. అబ్బా! నాకేంది ఈ చేపల కూర రాదా అనిపిచ్చేదనమాట. ఇంక చిన్నగా చేయంగా తెలుసుకుందేందంటే, చింతపండు పులుసు అనేది నీళ్లు ఎక్కువ పోయకూడదు. ముక్కలు మునగా పోసుకుంటే సరిపోతుంది. ముందుగైతే చేప ముక్కలైతే కలిపి పెట్టేసుకోవాలి. ఈ రెండేనండి తెలుసుకున్నాననమాట. ఇంకోటి గెంటు పెట్టకూడదు.
మంట అనేది హై ఫ్లేమ్‌లో పెట్టి చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్నయి తెలుసుకున్నాననమాట. అప్పటినుంచి ఇంకా చేపల కూర ఎప్పుడు చేసినా కూడా చక్కగా వస్తదనమాట. ఇలాగైతే అన్నీ కూడా కొంచెం మంచిగా ఉప్పు, కారం అన్నీ ముక్కలకు పట్టేటట్టు కింద నుంచి పైకి అన్నీ కలిపి చూసి ఫ్రైకి కలిపినటివి అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే ఇంక ఫ్రై అనేది ఇంక సాయంత్రం మా వాడొచ్చిన తర్వాత చేసిచ్చాను. ఎందుకంటే ఇప్పుడు స్కూల్‌లో ఉన్నాడు కదా! ఇంక ఉదయం మధ్యాహ్నం చేసినా గూడా చల్లగా పోతాయి ముక్కలు. వేడి వేడిగా చేసేస్తే ఇంక చక్కగా తింటాడని జెప్పి ఇంక చేశానండి. ఇంక నేనైతే కూరకైతే ఇంక టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కట్ జేసేసుకుంటాను. మామిడికాయ లేదండి. మన పచ్చడైతే ఏసేసాననమాట. ఉండుంటే బావుండేది. చేపల కూరలో మామిడికాయ పులుసు చాలా బావుంటది. చూసారు కదా! ముక్కలకి ఉప్పు, కారం అంతా పట్టేసిందండి. ఇంకా టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువే వాడతానండి నేనైతే మటుకు. ఇంక చింతపండు కూడా నానిపోయిందనమాట. ఇంకా ఈ గిన్నె అయితే చేపల కూర దబరేనండి ఇదైతే మటుకు. ఇలా వెడల్పుగా ఉన్నిన దబర తీసుకున్నామంటే మనకి ముక్కలనేటివి ఇరిగిపోకుండా దగ్గరైతే కర్రీలో ముక్కలనేటివి ఇరిగిపోతాయండి ఆటోమేటిక్‌గా. అందుకే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే ముక్కలనేటివి ఏటికటికి సపరేట్‌గా ఉంటాయి. ఇంక నేను జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం మెంతులు ఎక్కువ తీసుకుంటానండి. అయి ఎర్రగా ఏగేదాకా ఉంచామంటే మంచి వాసనొస్తదనమాట. ఇంక నేను మెంతుల పొడైతే వేయట్లేదండి. మెంతుల పొడి వేసుకున్నా బావుంటదనమాట. ఇంక కర్రీ మసాలా ఉంటే అది చల్లేద్దాంలే అన్నట్టు వేసేసాను. స్కూల్ టైమ్ అవుతుందని చెప్పి. ఇంక ఇలాగైతే చేశాననమాట. ఇంక 2 అంటే 2 పచ్చిమిరపకాయలేసానండి. ఆ ఫ్లేవర్ తెలిసిద్ది కదా అన్నట్టు. ఇంక కూరంతా అయిపోయిన తర్వాత ఆ 2 పచ్చిమిర్చి పైకి తేలుతాయి కదా! తీసి పక్కనైతే పెట్టేస్తాననమాట. ఇంకా ఇలాగైతే మంచిగా ఫ్రై చేసుకొని ఒక్క స్పూన్ అండి ఉన్నట్టు లేనట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాననమాట. దీంట్లో తెల్లగడ్డ ఉంది కదండీ! దానికోసం అనమాట. కొంచెం మంచి వాసనొస్తదని చెప్పి ఒక స్పూన్ అయితే వేసానండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంతసేపు మంచిగా ఫ్రై చేసేసుకుంటాననమాట. ఇంకా ముక్కలనేటివి ఆల్రెడీ కలిపి పెట్టేసాను కాబట్టి నేను దీనిలోకి ఏమి ఉప్పు, కారం అయన్నీ వేయాల్సిన అవసరమే లేదండి. ఆల్రెడీ ముక్కల్లో ఉన్నాయి కదా! చేప ముక్కల్లో సరిపోతాయన్నమాట. నేనైతే చేప ముక్కల్ని ఈ టమాటా, ఎర్రగడ్డలు వాడ్చినాం కదా! వాటిల్లో అయితే వేసేస్తాను. చూసారు కదా! ఎంత చక్కగా పట్టిందోనో ఉప్పు, కారం అనేది. అలా పడితే ముక్క అనేది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా అన్ని ముక్కలు కూడా వేసేసి ఇంకా గెంటి పెట్టకుండా ఒక 10-15 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి పైకి కిందకి ఎగరేస్తూ గిన్నె అనేది తిప్పుకుంటూ అలాగే పెట్టామంటే చేపల్లో ఉండే ఉప్పు, కారం వాటి పచ్చి వాసన కూడా పోయిద్దనమాట. ఇంక ఇలాగైతే చేస్తానండి. చూడండి చక్కగా అలా ఎగరేసినామంటే ఇలా గెంటి పెట్టకుండా అలా మధ్య మధ్యలో ఎగరేసుకుంటూ మనం కానీ చేపల్ని ఎక్కువ మంట పెట్టేయకుండా చేసుకున్నామంటే చేపల కూర మొత్తంగా అసలు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి. అదీగాక మనం చేపలు కొట్టించుకునేటప్పుడే కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకోవాలండి. పులుసుకైతేను ముక్క విరిగిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా! ముక్కలు మునగా పులుసు పోసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ నీళ్ళుగా పోసేసుకుంటే ఆ కూర అనేది ఉడికేదానికి టైం పట్టిద్ది. ముక్కలు అనేటివి చల్లా చెదరైపోతాయి అన్నమాట. ముళ్ళు తేలిపోతాయి. అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకొని పులుసు అనేటివి ఇలా చిక్కగా పోసుకొని ముక్కలు మునగా పోసుకుంటే సరిపోతుంది. ఇంక నేనైతే ఇక్కడ గంటితోటి ఒక్కసారి అలాగా ముక్కలన్నీ సమంగా పేర్చేస్తున్నాను అనమాట. ఇలా అయితే అయిపోయిందండి. ఇంక నేను మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దీని దగ్గరికి రాకపోయినా కూడా సిమ్లో పెట్టేసి వదిలేస్తే చక్కగా చేపల కూర అయితే రెడీ అయిపోయిద్దండి. కాకపోతే నేను కొత్తిమీర వేయాలి. నా దగ్గర కొత్తిమీర అనేది లేదండి. నేనైతే ఏం చేయలేను కాబట్టి ఇంకా కొంచెం మసాలా ఉంటుంది కదండి చేప మసాలా పౌడర్ అని అదైతే చల్లేసి ఇంకాసేపు మూత పెట్టి అలా వదిలేసానమాట. వదిలేసిన తర్వాత ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక్క ముక్క కూడా మిగలలేదనమాట. చాలా బాగా కుదిరింది కూర అయితే మటుకు. వేడి వేడి అన్నంలోకి చేపల కూర చాలా బాగుండింది. ఇలాగైతే సింపుల్గా చేపల కూర అయితే చేసేసానండి. చూడడానికి అసలు ఎంత యమ్మీగా ఉందో చూడండి. చాలా బాగుండిందనమాట చూడడానికి. మా వాడికి ఎలా ఉండిందంటే ఇంకా కళ్ళు నచ్చినాయి అంటే ఇంకా ఖచ్చితంగా వేపించుకొని తినేస్తాడు. ఆ రోజైతే ఇంటికి తీసుకొచ్చి ఇంకా అన్నం అయితే పెట్టి పంపించానండి. మేడం కూడా అనిందంట ఏం స్పెషల్ ఇవాళ రోహిత్ అని. ఇంకా చేపల కూర మ్యామ్ ఇందుకే తీసుకెళ్ళింది మా మమ్మీ అని చెప్పాడంట.
వాడైతే స్కూల్లో తినడం అసలు ఇంట్లో తినడమే రాదండి చేపల కూర. అందుకే వాడికి తినిపిచ్చేసి పంపించేసాననమాట. ముక్క చూసారా అసలు ఎంత బాగుందో, అసలు విరిగిపోలేదు. అలా అయితే వచ్చేస్తుందండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.